నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. మొదటిసారి మీరు ఈ వీడియో మన ఛానల్లో చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలం. ఈరోజు నేను ఒక ఆసక్తికరమైనటువంటి అంశం గురించి మాట్లాడే ప్రయత్నం, చర్చించే ప్రయత్నం, విశ్లేషించే ప్రయత్నం చేయబోతున్నాను. ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా గత నెల 2 నెలల నుంచి మేము ఫలానా సందర్భంలో ఫలానా వాళ్ళకి బోలెడు డబ్బులు ఇచ్చాం, ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చి టికెట్లు కొనుక్కున్నాం అని చెప్పేసి ఆరోపణలు చేసే వారి సంఖ్య అయితే పెరుగుతోంది. సో టికెట్ కోసం డబ్బులు ఇచ్చామని చెప్పేటటువంటి వాళ్ళు ఆరోపణ చేసే వాళ్ళ సంఖ్య అయితే పెరుగుతుంది. ఆ మధ్య కొలికపూడి ఇష్యూ చూసాం. 5 కోట్ల రూపాయల కేసు నేను చిన్నీకి ఇచ్చాను రకరకాల పద్ధతుల్లో, ఆ తర్వాత నాకు టికెట్ వచ్చింది అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. సరే, అంతకుముందు ఏం మాట్లాడాడు, ఇప్పుడు ఏ విధంగా నాలుక మడతేశాడు, ఇవన్నీ కాసేపు పక్కన పడతాం. ఇప్పుడు అదే జాబితాలో మాజీ తెలుగుదేశం పార్టీ, ప్రస్తుతం అంటున్నారా కానీ ఈవిడ మాజీ అట, మాజీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినటువంటి, లేదా అసలు తెలుగుదేశంలో ఉందో లేదో కూడా తెలియదు ఆవిడ, తమిదపాటి సుధామాధవి అనేటటువంటి మరో మహిళ వచ్చి చేరింది. ఈవిడ చేస్తున్న ఆరోపణ ఏంటో తెలుసా? 1 కాదు 2 కాదు, ఏకంగా 7 కోట్ల రూపాయలు నేను ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో రైల్వే కోడూరు, ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి రైల్వే కోడూరు టికెట్ కోసం నేను డబ్బులు ఇచ్చాను, మోసపోయాను, నాకు టికెట్ రాలేదు, తిరిగా డబ్బులు కూడా ఇవ్వట్లేదు, అడిగితే బెదిరిస్తున్నారు, చంపేస్తా అంటున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ విలపిస్తూ భోరుమని ఏడుస్తూ ప్రెస్ మీట్ పెట్టింది. ఎవరి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టిందయ్యా అంటే జై భీమ్ భారత్ పార్టీ జడ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టింది. వెంటనే దాన్ని సాక్షి మీడియా పెద్ద ఎత్తున ప్రసారం చేసింది, పత్రికల్లో ప్రచురించింది కూడా. అసలు ఎవరి సుధామాధవి, ఎందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారు, ఏంటి అసలు వాస్తవం ఏదైనా ఉందా అనేటటువంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తే విస్తుపోయేటటువంటి వాస్తవాలు అయితే బయటపడుతుంది. ఫస్ట్ ఇవిడ ఏం చెప్పిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో జడ శ్రవణ్ కుమార్ ఎలా వచ్చాడో కూడా చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను. నేను రైల్వే కోడూరులో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేశాను. 53 రోజుల పాటు చంద్రబాబు నాయుడు జైల్లో పెడితే నేను నిరాహార దీక్షలు చేశాను. నా పోరాట పటిమను చూసి నన్ను గమనించి ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ నాయకుడు, బహుశా మాజీ తానా అధ్యక్షుడు కూడా అనుకుంటా, ఆయన సతీష్ వేమన నన్ను అప్రోచ్ అయ్యారు, నన్ను ప్రోత్సహించారు, నాకు టికెట్ ఇప్పిస్తామన్నారు. దానికి కొంత ఖర్చు అవుతుందని చెప్పేసి 7 కోట్ల రూపాయలు అడిగారు. అడిగిన సందర్భంలో నేను ఒక 50 లక్షల రూపాయల ఆస్తులను, మరి 50 లక్షల రూపాయలు డైరెక్ట్ గా ఆయన బ్యాంక్ ఖాతాలో వేశాను. ఆ తర్వాత ఇంకో 50 లక్షలు వేరే వాళ్ళ ఖాతాలో వేశాను. 2.5 కోట్లు సతీష్ అనుచరులకు ఇచ్చాను. సతీష్ పిఏకి 1.5 కోట్ల రూపాయలు ఇచ్చాను. ఇలా దఫాలుగా ఇచ్చుకుంటూ పోయాను. దీనికి సంబంధించినటువంటి వీడియో టేపుల రికార్డులు కూడా నా దగ్గర ఉన్నాయి. మొత్తంగా 7 కోట్ల రూపాయలు ఇచ్చాను. చివరికి నాకు టికెట్ రాలేదు. తిరిగి డబ్బులు అడిగితే చంపేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి బెదిరిస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణ చేసింది. సో ఈ ఆరోపణ చేసిన క్రమంలోనే జడ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టింది. ఖచ్చితంగా ఈ డబ్బులు తిరిగి ఇప్పించాల్సిందే, విచారణ చేసని చెప్పేసి ఆయన కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇది వాస్తవమా నిజమా అని తెలుసుకునే ప్రయత్నం చేసినట్టయితే, ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా జడ శ్రవణ్ కుమార్ ఇందులోకి ఎందుకు వచ్చాడని చెప్పేసి, అక్కడికే వస్తున్నాం. ఇదే సుధామాధవి, నేను చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే చాలు, నా డబ్బులు ఆటోమేటిక్గా అవే వస్తాయి అని చెప్పేసి ఆ రోజు నాకు టికెట్ ఇవ్వకపోయినా సరే కాంప్రమైజ్ అయిపోయి మా వాళ్ళు గొడవ చేస్తున్నా ఆపాను, అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ నేతలకు చెప్పాను అని చెప్తున్నటువంటి ఇదే సుధామాధవి 2024 ఎన్నికల్లో జడ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి జై భీమ్ భారత్ పార్టీలో పోటీ చేశారు. టికెట్ తీసుకున్నారు, బీఫామ్ ఇచ్చారు, పోటీ కూడా చేయటం జరిగింది. సో దానికి సంబంధించి ఆవిడ ఇచ్చినటువంటి ఎన్నికల అఫిడవిట్ లో రాజంపేట కరూర్ వైశ్య బ్యాంకులో ఆవిడకు ఉన్నటువంటి బ్యాంకు బ్యాలెన్స్ ఎంత అంటే కేవలం 500 రూపాయలని, ఒబిలి స్టేట్ బ్యాంక్ లో 2000 రూపాయలని, రాజంపేట యూనియన్ బ్యాంకులో 8 లక్షల రూపాయలు, అది కూడా ఒబిలి స్టేట్ బ్యాంక్ లో తన భర్త తీసుకున్నటువంటి పర్సనల్ లోన్ అమౌంట్, అది ఇందులో వేశానని చెప్పేసి సాక్షాత్తు ఎన్నికల అఫిడవిట్ తోనే చూపించింది. ఆవిడ జై భీమ్ భారత్ పార్టీలో టికెట్ తీసుకుంది, పోటీకి ప్రయత్నించింది. తన ఆస్తులు ఏవయ్యా అంటే ఓ చోట 500, ఓ చోట 2000, ఓ చోట 8 లక్షలు, అది కూడా లోన్ అని చెప్పేసి ఆస్తులు ప్రకటించింది. మరి తిప్పికొడితే కనీసం 10 లక్షల రూపాయలు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ లేనటువంటి ఈ సుధామాధవి 7 కోట్ల రూపాయల ఆస్తులమి మరి సతీష్ వేమనకి, ఏది ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు అరెస్టు సందర్భంలో నిరాహార దీక్షలు చేస్తున్న సమయంలో
పరిచయం అయినటువంటి సతీష్ వేమన అడగగానే టికెట్ ఇప్పిస్తా అనగానే ఏ రకంగా ఇచ్చింది, ఏ రకంగా ఇవ్వగలిగింది? సాధ్యమేనా? ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నేను పలానప్పుడు 2.5 కోట్లు, పలానప్పుడు 1.5 కోట్లు ఇలా రకరకాలుగా ఇచ్చాను, వీడియోలు తీసుకున్నాను అని చెప్పారు కదా. మరి కేవలం ప్రెస్ మీట్ ఎందుకు, వీడియోలు కూడా ప్రసారం చేయొచ్చు కదా. ఇదిగో ఫలానా అనుచరుడు లేదా ఫలానా పిఏ ఇతనికి ఈ రకంగా ఇచ్చానని చెప్పేసి ఏకంగా వీడియోలు తీసామని చెప్పేటటువంటి పర్సన్ ఆ వీడియోలు ఎందుకు బయటికి రావట్లేదు, బయటికి ఇవ్వట్లేదు? ఇది పాయింట్ నెంబర్ 2. మరి ఏకంగా 50 లక్షల రూపాయలు సతీష్ వేమన అకౌంట్ లో వేశానని చెప్పేసి అంటున్నారు కదా. అలా వేసినప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ రికార్డ్స్ ఉంటాయి కదా, వాటిని ఎందుకు బయట పెట్టట్లేదు? అసలు సతీష్ వేమన ఎవరు? తెలుగుదేశం పార్టీలో సీట్ తిప్పించేటటువంటి పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఎన్ఆర్ఐగా తెలుగుదేశం పార్టీకి సేవలు అందించిన వ్యక్తిగా గౌరవ మర్యాదలు ఉన్నాయి. కానీ సీట్ల విషయం ఎంతవరకు అధిష్టానమైనటువంటి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కనుసన్నల్లో జరిగిందే తప్ప వేరే వాళ్ళందుట్లో తలదూర్చే, వేళ్ళు దూర్చే, కాళ్ళు దూర్చేటటువంటి పరిస్థితి లేదు. గతంలో లేదు, తాజాగాను కూడా లేనటువంటి పరిస్థితి. ఇక 2024 ఎన్నికలు అయితే చాలా వడపోతలు చేసి మరి, ఎందుకంటే పొత్తు కూడా ఉంది కాబట్టి అనేక కసరత్తులు చేసి మరి ఇచ్చారు. అలాంటిది ఎవరో ఒక ఎన్ఆర్ఐ వచ్చి, అది కూడా ఆ సందర్భంలోనే పరిచయం అయినటువంటి వాడు వస్తే 7 కోట్ల రూపాయలు ఇస్తారా? ఏది కనీసం 10 లక్షల రూపాయల బ్యాంకు బ్యాలెన్స్ కూడా లేనటువంటి వ్యక్తి 7 కోట్ల రూపాయలు ఇచ్చిందంటే నమ్మాలా? ఇలాంటి సందర్భాల్లోనే మనకు అనిపిస్తుంది ఈ పార్ట్ మీరు సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు కదా, బిగినర్స్ మిస్టేక్ అని చెప్పేసి. సో అట్ ద సేమ్ టైం ఈ కథ ఇంతటితో ముగించకుండా, సరే ఆవిడ చెప్తుంది ఫేకా నిజం అనే అంశాలు కాసేపు పక్కన పెడితే, ఇలాంటి ఆరోపణలు చేసే వాళ్ళందరికీ లేదా తన పార్టీలో వస్తున్నటువంటి, తన పార్టీ నాయకుల మీద వస్తున్నటువంటి ఆరోపణలపై గట్టిగా ఎదుర్కోవాలి, గట్టిగా సమాధానం చెప్పాలంటే ఖచ్చితంగా వీటి మీద విచారణ జరిపించాల్సిందే ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. నంబర్ 2, ఇలాంటి ఆరోపణలు సీరియస్ గా తీసుకుని ఒకవేళ అందుట్లో డొల్లతనం ఉంటే మరొకళ్ళు ఇలాంటి ఆరోపణలు చేయడానికి, బురద చల్లేటటువంటి ప్రయత్నం చేయడానికి, కనీసం అలాంటి ఉద్దేశం మనసులో రాకుండా, అలాంటి సాహసం చేయకుండా ఉండాలంటే కఠినంగా చట్ట ప్రకారం వ్యవహరించాల్సింది. తప్పు మీ వాళ్ళదైతే ఖచ్చితంగా మీ వాళ్ళని శిక్షించండి, లేదా ఏదో బురద జల్లే ప్రయత్నం చేద్దామని వేరే వాళ్ళు ప్రయత్నిస్తే వాళ్ళనైనా శిక్షించండి. అంతే తప్ప మీరు అలా చూసి చూడనట్టుగా ఊరుకుంటే రేపటి రోజున ఇంకో 10 మంది బయలుదేరతారు. నేను 10 కోట్లు ఇచ్చాను, నేను 25 కోట్లు ఇచ్చాను. నువ్వు 7 కోట్ల రూపాయలు ఇస్తే సంవత్సరంన్నర తర్వాత ఇప్పుడు రావటం ఏంటి, ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి? ఆ రోజే మాట్లాడొచ్చు కదా. పోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మనకి డబ్బులు వస్తాయని చెప్పేసి నమ్మకం ఉన్నప్పుడు జై భీమ్ భారత పార్టీలోకి ఎలా వెళ్ళారు? ఆ కండువా ఎలా కప్పుకున్నారు? ఎలా బీఫామ్ తీసుకున్నారు? ఎలా నామినేషన్ వేశారు? ఇక్కడ డొల్లని తెలియట్లేదా? ఖచ్చితంగా ఇదే జడ శ్రవణ్ కుమార్, నేను ఒక్కొక్క నియోజకవర్గానికి 5 కోట్ల చొప్పున 175 నియోజకవర్గాలకు 800 కోట్ల పైచులకు డబ్బులు అడిగాను చంద్రబాబు నాయుడిని. దాంతో పాటుగా నాకు 5 సీట్లు కావాలని కూడా అడిగాను. అప్పుడే పొత్తు కుదురుతుందని చెప్పాను. ఆయన కుదరదన్నాడు కాబట్టి నేను బయటకు వచ్చాను, పోటీ చేశాను అన్నాడు. ఇది ఎంతవరకు నైతికం? దీని మీద కూడా ఖచ్చితంగా చర్చ జరగాలి. ఆ ఇంటర్వ్యూ క్లిప్స్ కూడా ఇంకా సోషల్ మీడియాలో ఉన్నాయి, వాటి మీద కూడా చర్యలు తీసుకునే ప్రయత్నం చేయాలి. బహుశా ఆయన మాజీ జడ్జి కావచ్చు, న్యాయవాది కావచ్చు. నేను 800 కోట్ల రూపాయలు డబ్బు అడిగాను, నిజమే, అడిగిన మాట వాస్తవం అని చెప్పేసి ధైర్యంగా బల్లగుద్ది చెప్తుంటే, అలా అడగటం తప్పు, చట్ట ప్రకారం నేరం అని చెప్పేసి తెలిసినటువంటి సందర్భంలో ఉదాసీనంగా ఎందుకుంటున్నారు? వాటి మీద కూడా యాక్షన్ తీసుకోండి. ఆయన మాజీ జడ్జి కావచ్చు, మాజీ న్యాయమూర్తి కావచ్చు, ఇంకోటి కావచ్చు, చర్యలు తీసుకోవాలి కదా. సో కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ ముందు పెట్టి బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో మీరు మీ అంతని మీరు బురద కడుక్కోవడమే కాకుండా మరొకళ్ళు ఇలాంటి ప్రయత్నం చేయకుండా, ఇలాంటి సాహసం చేయకుండా గట్టి చర్యలు చట్ట ప్రకారం తీసుకున్నట్టయితేనే ఇబ్బందులు లేకుండా మీ పాలన సాగుతుంది. లేదంటే రోజుకో బురద, రోజుకో ఆరోపణ, ఈ మకిలి కడుక్కోవడానికే టైం సరిపోతుంది. చూద్దాం ఏం జరగబోతుందో.